గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఒక సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం, సెన్సిబుల్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఆల్మోస్ట్ 43 కోట్ల మంది 18 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. అందులో 3 కోట్ల మంది అనాథలు ఉన్నారు. ఈ అనాథలకి సంబంధించిన లెక్కలు చూస్తే ఆశ్చర్యాన్ని, ఒక రకంగా భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఈ 3 కోట్ల మంది దాంట్లో 3,70,000 మంది మాత్రమే ఆర్ఫన్ హోమ్స్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి 9,500 వరకు మాత్రమే ఉంటే, అందులోనూ ఆల్మోస్ట్ 90% నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు. మిగతా 10% గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి ఆర్ఫన్ హోమ్స్లో ఉన్నారు. సో ఇక్కడ చాలా ఎక్కువ తేడా, వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. బోల్డ్ అంతమంది మనకి చిన్నారులు రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. అక్కడ తల్లిదండ్రులు లేకపోతే వదిలేసిన వాళ్ళు, ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవాలనుకునే వాళ్ళు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ సరైన నర్చరింగ్ కావాలి. వాళ్ళకి సరైన పోషకాహారంతో పాటుగా విద్య కూడా అందాలి. అలా అయితేనే వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుంది. ఎక్కడ చెడు మార్గం పట్టకుండా, పక్కదారి పట్టకుండా ఒక బంగారు భవితని వాళ్ళకి అందించే వాళ్ళు అవుతారు. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోబోతున్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్కిన్ గురించి. ఇది 20 ఏళ్ల క్రితం ప్రారంభించబడినటువంటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. 3 పిల్లలతో ప్రారంభమై ఇప్పుడు అది 106 మంది పిల్లలకి చేరుకుంది. ఇందులో కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిల నెంబర్ అనేది ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉంది. దానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఇష్యూస్, మన సమాజాల్లో హైలైట్ అవుతున్నటువంటి వివక్ష అనేది కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సాఫ్కిన్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ కిడ్స్ ఇన్ నీడ్. సో ఈ జూలై 26న 20 ఏళ్ల ఆవిష్కరణ దినోత్సవాల్ని జరుపుకుంటోంది. 20th యానివర్సరీ సెలబ్రేషన్స్. యాక్చువల్గా సాఫ్కిన్లో పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా అందుతోంది, వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే పిల్లలంతా స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు చేసే యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళకు అందుతున్నటువంటి ఫుడ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి చదువు, ఫిజికల్ ఎక్సర్సైజెస్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం సాఫ్కిన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి 2 మెంబర్స్తో మాట్లాడుతున్నాము. ఒకరు వైష్ణవి, ఇంకొకరు రోహిణి. ఒకరికి 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటే, ఇంకొకరు 6 ఏళ్ల నుంచి ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇద్దరు లా స్టూడెంట్స్. అండ్ ఒకరు బాగా డాన్స్ చేస్తారు, ఇంకొకరు బాగా డాన్స్ కంపోజ్ కూడా చేస్తారు. హలో వైష్ణవి అండ్ రోహిణి. సో వైష్ణవి, నాకు నీ గురించి తెలుసుకోవాలని. జస్ట్ నువ్వు లా స్టూడెంట్ అని చెప్పాను, మంచి డాన్స్ కంపోజ్ చేస్తావు అని చెప్పాను. బట్ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. సో ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నేను పట్టుకుంటానులే. My name is Vaishnavi. Presently pursuing my BA LLB, 5 years integrated course. సో నేను సాఫ్కిన్ 10 years బ్యాక్ వచ్చా. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన సాఫ్కిన్. ఎవరు తీసుకొచ్చారు? పెద్ద మమ్మీ ద్వారా వచ్చా. మీనక్క సాఫ్కిన్ నుంచి ట్రైనింగ్కి వెళ్తుండే. అక్కడ మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు, సేమ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి సాఫ్కిన్ ఎలా ఉందని చెప్తే మా సిచ్యువేషన్ చూసి ఇక్కడికి తీసుకొచ్చాను. పెద్ద మమ్మీ అంటే ఎవరు తను? మా పెద్ద మమ్మీ అంటే మమ్మీ వాళ్ళ అక్క. సో వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అప్పుడు? ఆ పెద్ద మమ్మీ ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చింది? మా పెద్ద మమ్మీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మమ్మీ సూసైడ్ చేసుకుంది. ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయి, అంటే మేము గర్ల్స్ కదా, ఫస్ట్ మమ్మీ చనిపోయినాక కొన్ని రోజులు చూసుకున్నాడు. దాని తర్వాత యాక్చువల్లీ మేము 3, నేను చెల్లి తమ్ముడు. అయితే దాని తర్వాత నేను చెల్లి గర్ల్స్ కదా, అయితే మా డాడీ నేను చూసుకోను అని మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసినారు. అక్కడ కొంచెం చాలా డిస్ప్యూట్ ఉండే, మమ్మల్ని ఎవరు చూసుకుంటారని. దాని తర్వాత మా పెద్దమమ్మ వచ్చి మమ్మల్ని చూసుకుంది. తను చాలా స్ట్రగుల్ అయింది మాకు ఫీడ్ చేయడానికి.
సో గాడ్ గ్రేస్ వల్ల అమ్మ మమ్మల్ని ఇక్కడ జాయిన్ వచ్చింది చేసింది కదా, అమ్మ వచ్చింది కదా, అమ్మ వెళ్ళిపోయిందన్న ఒక అమ్మ వచ్చేసింది కదా, ఉంది కదా, ఉంది అమ్మ. అమ్మ ఉంది. నువ్వు అనుకున్నటువంటి సిబ్లింగ్స్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది దొరికారు నీకు. అవును, చాలా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ, ఒక అమ్మ కూడా ఉంది. అవును. సో అమ్మకి ఏం చెప్పావు మరి? ఛాయమ్మకి ఏం చెప్పావు? నువ్వు ఏమవుతానని చెప్పావు? అమ్మకి చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను చాలా అంటే చాలా ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది అంటే, అమ్మ నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే ఓకే యూ క్యాన్, నువ్వు చెయ్యు. నన్ను ఎప్పుడు అమ్మ నువ్వు వద్దు నువ్వు ఇది చెయ్యక నాకు ఎప్పుడు చెప్పలే. నేను ఎప్పుడైతే అమ్మ నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నా, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతా అమ్మ అంటే ఓకే యూ క్యాన్ అని నాకు కొన్ని బుక్స్ కూడా మాకు తెప్పించింది అమ్మ. రీసెంట్గా నేను కొన్ని చదివిన, కానీ కొంచెం గ్యాప్ కావాలని పెట్టేసిన. సో నేను ఏమనుకుంటున్నా అంటే అమ్మకి చెప్పిన, అమ్మ నేను ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నా కదా, ఎల్ఎల్బి చేసుకుంటే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతా, ఎల్ఎల్బి అయిపోగానే లా అండ్ ఆర్డర్లో సివిల్స్కి రాస్తామా అని చెప్పిన. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ వైష్ణవి ఉంది. దెన్ వాట్ అబౌట్ యువర్ మీ సిబ్లింగ్స్ ఇద్దరు ఎక్కడున్నారు వాళ్ళు మరి? సిబ్లింగ్స్ అయితే చెల్లి ఇక్కడనే ఉంది. చెల్లి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతుంది. మా తమ్ముడు లేడు ఇక్కడ, డాడీ వాళ్ళ రిలేటివ్స్ తీసుకెళ్ళిపోయారు. అబ్బాయి కాబట్టి మీరు చాలా బరువు భారం అనుకున్నారు, వదిలించుకోవాలనుకున్నారా? లేదు, మేము ట్రై చేసినాం. తమ్ముడిని కూడా అమ్మతో మాట్లాడి తీసుకొచ్చినాము. తమ్ముడు ఇక్కడ ఉండలేకపోయిండు, అంటే అక్కడ స్లమ్ ఏరియా మొత్తం అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ ఉండలేకపోయిండు. తమ్ముడు పారిపోయిండు ఇక్కడ నుంచి. అమ్మ అయినా అమ్మతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చినాం. చాలా మా బాబీ వీళ్ళందరూ వెళ్ళినారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా వెళ్ళినారు తీసుకురా, అయినా ఉండలేడు, వెళ్ళిపోయిండు. మీకు అలవాటు పడిపోయారు మీరు ఇక్కడే? ఇదే ఫ్యామిలీ. చాలా మంది ఇలా ఈ ఒక ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. సో వాళ్ళకి కనీసం తిండి లేదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు, చదువుకుందామన్నా ఫ్యూచర్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఏం తెలియదు కదా. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఛాయా మ్యామ్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒక హెల్ప్ చేస్తున్నారు? ఎస్ రోహిణి చెప్పమ్మా. మేము చాలా లక్కీ ఇక్కడ ఉన్నందుకు. ఎంత లక్కీయో చెప్పలేము కానీ అంత చాలా లక్కీ. మేము ఏం తీసుకున్నామో తెలియదు కానీ చాలా లక్కీ ఇక్కడ ఉన్నందుకు. ముందు ఏవైతే చేయలేమో అంటే ముందు మాకు ఏవైతే లేవో అన్నీ ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా హాయిగా అన్నీ దొరుకుతున్నాయి మాకు. చాలా గ్రేట్ఫుల్ అమ్మకి. థ్యాంక్ యూ ఫర్ గాడ్ మమ్మల్ని ఇక్కడ ఈ అమ్మకి ఇచ్చినందుకు. సో రోహిణి ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి? 6 years. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చావు ఇక్కడికి? యాక్చువల్గా నాకు ఇద్దరు పేరెంట్స్ లేరు. ఫాదర్ పెరాలిసిస్తో చనిపోయిండు, మదర్ ఫిట్స్ ఉండడం వల్ల రైల్వే ట్రాక్లో చనిపోయింది. నాకు ఒక బ్రదర్. నాకు అందరూ ఫాదర్ రిలేటివ్స్ ఉన్నారు, మదర్ సైడ్ కూడా ఎవరు లేరు. నాకు మా ఫాదర్స్ వాళ్ళే నాకన్నా ముందు ఇక్కడ ఇద్దరు ఉండే, వాళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చిన. సో 6 years నుంచి నేను ఇక్కడ చాలా ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసింది చాలా. నా స్టడీస్ కూడా నాకు ముందు యాక్చువల్గా నేను చదువుకోలేదు గవర్నమెంట్ స్కూల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయినా. నేనే ఇలా ఉంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ స్టేజ్లో ఉంటాను కూడా అసలు అనుకోలేదు. చాలా లక్కీ. నిజమే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత అనిపిస్తోంది కదా ఎంత అదృష్టం ఉంది నాకు అనేది. ఒకటి దేవుడు ఏదో ఒకటి తీసేస్తే ఇంకోటి ఏదో ఇస్తాడు అనేది రియల్గా ఎప్పుడు రిగ్రెట్ అవుతుంటా. నాకు ఫ్యామిలీ సైడ్ దొరికింది, ఇప్పుడు ఇంత బాగా దొరికింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతోమంది బ్రదర్, నార్మల్గా మన బర్త్డేస్కి మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ వాళ్ళతో ఎంజాయ్ చేసాం, కానీ ఇక్కడ ఇంతమందితో విషెస్, ఆ విషెస్ తోటి లైఫ్ ఫిల్ చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. రీసెంట్గానే అనుకున్న ఇట్లా యాక్చువల్గా నా బర్త్డే కూడా ఈ వెనస్డేనే ఉంది. సో అడ్వాన్స్ బర్త్డే విషెస్ టు యూ రోహిణి. థ్యాంక్ యూ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది బ్రదర్స్, ఇంకా చాలా యూఎస్ఏ నుంచి అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలామంది విష్ చేస్తారు. చాలా గ్రేట్. అదొక మంచి హ్యాపీ మూమెంట్ లైఫ్లో.
నార్మల్గా కొంతమంది విష్ చేస్తారు, మనకి ఇంతమంది విష్ చేస్తారు. ఇంకా హారతి కూడా ఇస్తారు బర్త్డే రోజు. అందరూ హారతి అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు స్వీట్ తినిపించి చాక్లెట్స్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చాక్లెట్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. నా బర్త్డే మండేనే. సో మీరిద్దరు జూలై బాగున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు సాఫ్ట్కిన్ లో ముగ్గురుతో స్టార్ట్ అయింది. ఆ ముగ్గురులో ఇద్దరు యుఎస్ లో ఉన్నారు. అమ్మ ఆ మాట చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు కూడా మైత్రక క్రాంతనలాగా అబ్రాడ్కి వెళ్ళి చదవాలి, వాళ్ళలాగా సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి. నేను చెల్లి తమ్ముడు అంటే ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీని నేను ఏర్పరచుకోవాలి కదా. సో నేను జల్దీ ఇక్కడ నుంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోయి బయట ఒక ఇల్లు కొనాలి, కారు కొనాలి, మళ్ళీ సాఫ్ట్కిన్కి నేను రిటర్న్ ఇవ్వాలి, చాలా రిటర్న్ ఇవ్వాలి సాఫ్ట్కిన్కి. సో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, విషెస్ కూడా ఉన్నాయి, అండ్ అమ్మ సపోర్ట్ కూడా ఉంది. సో యు కెన్ డు దట్. yes you will. Best wishes to you, Amma. Best wishes to you. Thank you so much. Sorry, Thank you. సాఫ్ట్కిన్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ కిడ్స్ ఇన్ నీడ్. ఇక్కడ 106 మంది పిల్లలు ఉన్నారు. బాయ్స్ సపరేట్ సెక్షన్, గర్ల్స్కి సపరేట్ సెక్షన్. ఇదొక హోమ్. వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులు, చదువు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఇక్కడ పండుగలు ఇవన్నిటినీ చూసుకోవడానికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ కూడా ఉంది. సో మనతో పాటుగా ఉన్నటువంటి ఈ పుష్ప అండ్ రేఖ ఇద్దరిలో ఒకరు వార్డెన్ అండ్ ఇంకొకరు చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్. సో యూజువల్గా గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే 2 బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, సూపర్వైజర్లు, వార్డెన్లు అందరూ సపరేట్ ఉంటారు. డైనింగ్ సెక్షన్ వేరుంటుంది. సో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. గర్ల్స్ బాయ్స్ దగ్గరికి రాకూడదు, బాయ్స్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది. దానికోసం కంటిన్యూస్గా మానిటర్ చేయడంతో పాటుగా జస్ట్ మేము ఇక్కడ ఉన్నప్పుడే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఆపరేషన్ ముస్కాన్లో రెస్క్యూ చేసినటువంటి 2 అమ్మాయిల్ని కూడా తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ తరఫున కావాల్సినటువంటి హెల్ప్ అనేది ఆ పిల్లల కోసం షెల్టర్ హోమ్లా కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి సాఫ్ట్కిన్ చేస్తోంది. సో మనతో పాటుగా ఉన్నటువంటి రేఖ చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్. సో ఇక్కడ మీరు చేసేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి? మేము పిల్లల్ని డైలీ చూసుకుంటాము, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాం. అంటే వాళ్ళకి టైంకి అందుతున్నాయా లేవని మేము మానిటర్ చేస్తూ ఉంటాం. డైలీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి కావాల్సినవి పంపించేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక రిసీవ్ చేసుకొని ఈవినింగ్ స్టడీ అవర్స్కి కూర్చోబెట్టడం. డైలీ మార్నింగ్ మాకు ఛాయ మ్యామ్తో మీటింగ్ ఉంటుంది. మ్యామ్ యూఎస్లో ఉంటారు కాబట్టి మీటింగ్ అరేంజ్ చేసుకుంటాం మ్యామ్. నేను అందరినీ కూర్చోబెట్టుకుంటాము, నేను అది కోఆర్డినేట్ చేస్తాను మ్యామ్. డైలీ అప్డేట్స్ అమ్మకి షేర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వెల్ఫేర్ అంటే ఏం చేస్తారు మీరు? అంటే నాకు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక రోల్ అంటే ఏమి ఉండదు మ్యామ్. అందరూ అన్ని పనులలో ఇన్వాల్వ్ అయిపోతాము. అంటే వీ ఆల్సో ఫీల్ లైక్ దిస్ ఈస్ అవర్ ఫ్యామిలీ. మేము కూడా ఇక్కడికి వచ్చాక చాలా చేంజ్ అయ్యాము. మాకు ఇంతకుముందు ఇలా ఏం తెలీదు. ఫస్ట్ 1 year అవుతుంది మ్యామ్, నేను వచ్చి ఈ మంత్కి 1 year అయింది. బయట ఎలా ప్రపంచం అంతా వేరేలా ఉంటుంది, ఇక్కడ ప్రపంచం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా కనెక్ట్ అయిపోతారు వన్స్ మేము ఇక్కడికి వచ్చాక. అంటే మేము కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో చాలా బాండింగ్ కూడా పెరిగిపోతుంది మ్యామ్. ఈవెన్ మేము మా ఫ్యామిలీస్ని మర్చిపోయి మేము మొత్తం ఫెస్టివల్స్కి, హాలిడేస్కి కూడా మేము ఇక్కడే ఉంటాము. అందరు అక్క అనే పిలుస్తారు? అవును, అందరు అక్క అనే పిలుస్తారు. అవును అవును మ్యామ్, అందరు అక్క అనే పిలుస్తారు. సో అండ్ మనతో పాటు పుష్ప ఉన్నారు. మీరు ఇక్కడ వార్డెన్ కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, డిఫరెంట్ టేస్ట్లు అనేవి ఉంటాయి, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్లు అనేవి ఉంటాయి కదా. ఒక అక్కగా అర్థం చేసుకోవచ్చు, బట్ అందరికి ఇంకొకరు ఫీల్ అవ్వకుండా, ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా, చిరాకు పడకుండా చూసుకోవడం అంటే చాలా ఓపిక కూడా ఉండాలి కదా మీకు. అవును. ఏం చేస్తారు అప్పుడు? కొంచెం ఒక్కోసారి కోపడతాము, ఒకసారి దగ్గర తీసుకుంటాము, ఒకసారి వాళ్ళు చెప్పినట్లు కూడా వింటాము, మేము చెప్పినట్లు వాళ్ళు వింటారు. అలా అడ్జస్ట్ అవుతూ పోతూ ఉంటాం. పిల్లలతో చిన్న పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఎప్పటి నుంచి ఉన్నారు? 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో ఇందులోనే సాఫ్ట్కిన్లోనే మీకు కూడా ఒక రూమ్ ఉంటుంది, మీరు సపరేట్గా? సపరేట్ స్టాఫ్ అందరికీ సపరేట్ రూము,
సపరేట్గా ఉంటాము, పిల్లలతో కాకుండా సపరేట్గా ఉంటాం. ఓకే, మీరు? నేను సింగిల్ పర్సన్. ఓకే, సో మీ హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారా? తనేంటి? He is also a child welfare coordinator, ma'am. We both work same. సో తలనొప్పులు అవి ఏమైనా ఉంటాయి పిల్లలతో? ఊరికే యూజువల్గా ఒకరిద్దరు ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటేనే ఉంటుంది కదా, సో దాన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు మీరు? కొన్నిసార్లు ఇది చేస్తూ వాళ్ళు చెప్పిండేది ఆల్మోస్ట్ వాళ్ళు వింటాం. అట్లేమో ఒక్కోసారి అట్లా ఇసుకిస్తూ అంటారు, కానీ అది నొప్పిస్తుంది ఇది నొప్పిస్తుంది అని చెప్పి అలా చేస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు కదా, ఏమనలేదు, సర్దుకొని. సో కంప్లీట్ ఛాయమ్మ మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టారు. వార్డెన్ అనగానే ఒక రకంగా భయం అనేది ఉంటుంది కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనేది, టైం పంక్చువల్గా మెయింటైన్ చేయాలి అనేది. అట్లా ఏం కాదండి, స్ట్రిక్ట్గా ఉండే చోట స్ట్రిక్ట్గా ఉంటాము, ప్రేమగా దగ్గరగా చూసినప్పుడు దగ్గరగా తీస్తాము. ఎప్పుడు కోపడుతూ ఉండలేం కదా, అట్లాగే కోపడం ఎక్కువ, ఎప్పుడో రేర్గా కోపడతాము అంతే. దగ్గరికి చాలా వరకు దగ్గరగానే తీస్తాం. సో ఇప్పుడు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి కిడ్స్ ఇన్ నీడ్, వాళ్ళకు ఒక అవసరాలు అనేవి ఉన్నాయి, వాళ్ళని ఒక నర్చర్ చేయడం కాదు, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఫ్యూచర్లో మంచి గుడ్ సిటిజన్స్ అంటారు కదా, ఒక సివిలియన్స్గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత అంతా మీ మీద ఉంది కదా. మీరు ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు చూసినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆ తర్వాత మీరు దీన్ని వర్క్ని మీరు అడాప్ట్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది 1 year? బాగుంది మ్యామ్, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మేము కూడా చాలా నేర్చుకున్నాం పిల్లలతో పాటు. మాకు కొన్ని తెలీదు బయట ఉన్నప్పుడు, అంటే ఇలా అంటే ఈ స్టేజ్లో ఫ్యామిలీతో పెరగడం వేరు, ఇక్కడ హోమ్లో పెరగడం డిఫరెంట్. వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఉండరు కాబట్టి మేమే మదర్ ఫాదర్గా ఉంటూ అన్నీ వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటాము. స్కూల్కి పంపించేటప్పుడు కూడా వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి అన్నీ చెక్ చేసి పంపిస్తాం మ్యామ్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తాము, డైలీ మెడిసిన్స్ మానిటర్ చేస్తే నేనే ఇస్తాను మ్యామ్, ఇచ్చి చూసుకుంటాం అన్నీ. సో బెస్ట్ విషెస్ టు యూ అండి పుష్ప అండ్ రేఖ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఇది మన అమ్మాయిల సెక్షన్కి సంబంధించి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో కూడా మనం మాట్లాడదాము, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో సాఫ్ట్కిన్లో ఇప్పుడు మనం బాయ్స్ బిల్డింగ్లో ఉన్నాము. కంప్లీట్గా ఇక్కడ 48 మంది బాయ్స్ ఉన్నారు. మొత్తంగా 106 మంది పిల్లలు ఉంటే ఇంట్రెస్టింగ్గా గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు, 58 మంది, బాయ్స్ 48 మంది ఉన్నారు. యూజువల్గానే మనకు కనిపించే ఒక ట్రెండ్ ఏంటంటే అమ్మాయిల్ని వదిలించుకోవాలి అనేటువంటి ఒక ఫీలో, లేకపోతే వాళ్ళని ఎక్కడైనా పడేసి రావడమో, లేకుంటే పుట్టిన వెంటనే చంపేయడమో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా అమ్మాయిలు ఎక్కువ ఉంటారని, బట్ ఇలాంటి హోమ్స్ దగ్గరికి అబ్బాయిల్ని తీసుకురావడానికి పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఈ హోమ్స్లో అయితే వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఫుడ్ దొరుకుతుంది, చదువు దొరుకుతుంది, ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారని. బట్ సాఫ్ట్కిన్ చాలా క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంది. ఎవరైతే ఆ చదువు కోసమో, ఫుడ్ కోసమో, వాళ్ళ కెరీర్ కోసమో దించాలని అనుకుంటారో బాయ్స్ని, అలాంటి వాళ్ళని మాత్రం తీసుకోము అనేటువంటి ఒక కంప్లీట్ ఒక కండిషన్ అనేది పెట్టుకుంది. మనతో పాటుగా ఉన్నటువంటి బాయ్స్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి కోర్సుల్లో ముందుకెళ్తున్నారు, భవిష్యత్తులో జస్ట్ ఒక అడుగు ముందు దూరంలో ఉన్నారు వాళ్ళ కెరీర్లో, వాళ్ళు అనుకున్నది సెలెక్ట్ చేసుకున్నది సాధించుకోవడానికి. సో మనతో పాటుగా ఫైన్ ఆర్ట్స్లో ఇప్పుడు 4th year చేస్తున్నటువంటి అబ్బాయి ఉన్నాడు. హలో నాన్న, నీ పేరేంటి? రాజేష్ మ్యామ్. రాజేష్. సో ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి? 9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను మ్యామ్ ఇక్కడికి. సో ఇప్పుడు 9th class అయింది, 10th ఇంటర్మీడియట్ 2 years అయిపోయింది, ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఫైన్ ఆర్ట్స్ 4 years. Yes ma'am. ఎలా ఉంది ఇక్కడ సాఫ్ట్కిన్? ఇక్కడ చాలా బాగుంటుంది మ్యామ్. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అమ్మ అండ్ సాఫ్ట్కిన్ ఫ్యామిలీ. మాట్లాడితే ఎమోషనల్ అవుతా, కాకపోతే ఏం లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇక్కడ మెయిన్గా దొరికిందంటే ఫ్యామిలీ బాండ్. ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు నువ్వు, ఎవరు తీసుకొచ్చారు? సాఫ్ట్కినే నన్ను తెచ్చింది మ్యామ్, ఎంక్వైరీ చేసి. నేను నాతో పాటు ఇంకా 2 siblings ఉన్నారు. మా సిస్టర్ ఆమె ఇంటర్ చదువుతుంది, ఇప్పుడు 10th కంప్లీట్ అయింది, ఇక్కడే ఉంది మ్యామ్. మా తమ్ముడు ఇప్పుడే డిగ్రీ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ BBA. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 4th year. సో ముగ్గురు అంటే ఫ్యామిలీలో ఉన్నారు మ్యామ్. బాబాయ్ వాళ్ళు ఉన్నారు, నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు లేరు.
సో అప్పుడు ఆ టైంలో నీకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని కలిపి ముగ్గురు కలిసి ఇక్కడే ఉన్నారు. ఎస్ మ్యామ్. సో సాఫ్ట్వేర్ గురించి మనం చెప్పుకుంటే 90% సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఐదర్ పేరెంట్స్ ఉండరు, లేకపోతే వాళ్ళని మిగతా ఫ్యామిలీ అంతా దూరం పెడుతుంది. వాళ్ళు చెల్లా చెదిరైపోయి ఇంకెక్కడో ఉండకుండా మిగిలినటువంటి వాళ్ళు తమ అనుబంధాన్ని అలాగే కంటిన్యూ చేసుకోవడానికి సిబ్లింగ్స్ని 90% ఇక్కడే ఉన్నారు అనుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ బాండ్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది అండ్ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఎలా వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది. అంతే కదా. సో ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత ఇప్పుడు కేవలం మీరు ముగ్గురే కాదు, మీ ముగ్గురు సిబ్లింగ్సే కాదు, వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే అనే ఫీల్ వచ్చిందా? అది ఎప్పుడో వచ్చింది మ్యామ్. ఇక్కడ ఉండే అంటే నాకు ఫ్యామిలీ బాండ్ ఎక్కువ ఉంటుంది. బయటతో ఐ మీన్ వీ కెనాట్ కంపేర్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. అంటే ఇది హాస్టల్ కాదు, ఇది ఒక హోమ్ యాక్చువల్లీ. అంతే కదా. వి ఫీల్ వెరీ బ్లెస్డ్. స్మైల్ అని పెట్టుకున్నారు. అంతే కదా. yes ma'am. సో అండ్ ఇంకొక అబ్బాయి నీ పేరునా? వినయ్ మ్యామ్. వినయ్. సో వినయ్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఎంబీఏకి ప్రిపేర్ అవుతున్నాడు, కాదు ఎంబీఏలో కూడా జాయిన్ అవ్వబోతున్నాడు, క్వాలిఫై కూడా అయిపోయాడు. అంతే కదా. ఎస్ మ్యామ్. సో ఎందుకని ఎంబీఏ? అంటే నాకు బిజినెస్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ మ్యామ్, అందుకే ఎంబీఏ చూజ్ చేసుకున్నాను. డిగ్రీలో బీబీఏ కంప్లీట్ చేశాను. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంజనీరింగ్ వెళ్ళాలి అలాంటి ఫీల్డ్లో ఉన్నారు కదా. సో బిజినెస్కి బూమ్ ఉంది అని అనిపించిందా? డిమాండ్ పెరుగుతుంది అనిపించిందా? ఎలా తెలుసుకున్నావు ఎంబీఏ చేయాలని? అంటే అమ్మ గైడెన్స్ ఇస్తాను నాకు, దానివల్ల తెలుసుకున్నాను. ఓకే. జస్ట్ లైక్ దట్ ఏదో కంప్లీట్ చేసాము అనేది కాదు కదా, మనమంటూ నిలబడాలి, మనం సెల్ఫ్ సస్టైన్ అలా అవ్వాలి, మన కాళ్ళ మీద మనం ఉండాలి. అంతేనా? ఏం చెప్పేది అమ్మ, ఎందుకని ఎంబీఏ అని చెప్పారు? అంటే నేనే చెప్పిన అమ్మకి ఇట్లా నాకు బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ అని. అయితే అమ్మ చెప్పింది అంటే బీబీఏ చేసి ఇంకా ఎంబీఏలో స్పెషలైజేషన్ చేయమని చెప్పేది. ఓకే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నేను హెచ్ఆర్ చేస్తున్నా, స్పెషలైజేషన్ ఎంబీఏలో హెచ్ఆర్. స్పెషలైజేషన్. అమ్మ వల్ల అమ్మకి కూడా బిజినెస్ ఫీల్డే కాబట్టి బిజినెస్ మీద ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. సో ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి? నాకు 6 years ఉన్నప్పుడు నేను వచ్చా ఇక్కడికి. ఇంకా మా 2 siblings కూడా ఉన్నారు. మా పెద్దక్క భూమికి హెల్ప్ లైన్లో కౌన్సిలర్గా చేస్తుంది, ఇంకొక అక్క ఐఏఎస్కి సివిల్కి ప్రిపేర్ అవుతుంది. అక్క ఇక్కడే ఉందా? రెండో అక్క కూడా అంటే ప్రస్తుతం ఇంటికి వెళ్ళింది. ఓకే. ఓకే. సో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? అంటే నన్ను మా మమ్మీ వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చారు ఇక్కడ, మా పెద్ద మమ్మీ. అంటే మా డాడీ ఆల్కహాలిక్, అంటే మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. అంటే నేను చిన్న ఉన్నప్పుడే మా మమ్మీ పాస్డ్ అవే. ఇంకా అప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చా సాఫ్ట్వేర్కి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి 18 years. 18 years అయిందా? ఓ, నువ్వు యు ఆర్ ద సీనియర్ మోస్ట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్, అంతేనా? నీ తర్వాత మిగతా పిల్లలందరూ ఉన్నారు. అండ్ ఇక్కడ అమ్మ చాలా క్లియర్గా ఒకటి పెట్టుకున్నట్టున్నారు కదా, ఒక ఏమంటారు దాన్ని, గైడ్ లైన్స్లో భాగంగా 21 years వచ్చే వరకు ఉండాలి అనేదా? అంతేనా? మేము ఆయన కాదు కానీ మేము వాలంటీర్ లాగా చేస్తాము. అంటే అమ్మ మా సొంత పిల్లలాగానే చూసుకుంటాం మమ్మల్ని. ఓకే. చదువుతో పాటుగా ఇక్కడ నువ్వు వాలంటీర్గా కూడా వర్క్ చేస్తున్నావు, అంతే కదా? అంటే 18+ వాళ్ళందరూ వాలంటీర్స్గానే వర్క్ చేస్తారు, 18 and above. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేస్తున్నావు, స్పెషలైజేషన్ తీసుకున్నావు, జాబ్ వచ్చింది, అది వాట్ ఈజ్ యువర్ గోల్? ఏం చేద్దామని అనుకుంటున్నావు? అంటే నేను కూడా ఇట్లా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని, అంటే సాఫ్ట్వేర్కి మళ్ళీ మన గివ్ బ్యాక్ ఇద్దామని అట్లా. అండ్ ఇంకొక స్టూడెంట్తో కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్గా స్టూడెంట్ కూడా కాదు, తను ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి ఎంప్లాయీగా చెప్పుకోవచ్చు. ఇక్కడే సాఫ్ట్వేర్లో చదవడమే కాదు, ఛాయా పాములా గారికి ఉన్నటువంటి ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ, దాంట్లో ఇంటర్న్షిప్లో కూడా చేస్తున్నాడు. హలో అమ్మ, నీ పేరేంటి? తుకారం. తుకారం, ఎప్పటి నుంచి నువ్వు జాయిన్ అయ్యావు ఈ పామ్10 కదా? పామ్10 నేను 9 years నుంచి ఉన్నా సాఫ్ట్వేర్లో. నేను నా గోల్ యూఎక్స్ డిజైనర్. నాకు వెబ్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ నాకు స్కల్ప్చరింగ్ అంటే చాలా ఇష్టం. విగ్రహాలు తయారు చేయడము, ఈవెన్ క్లేతోని తయారు చేయడము, అట్లా మోడల్స్ తయారు చేయడము, అలా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఇది అంత ఫ్యూచర్లో అంత యూజ్ రాదు, ప్యాషన్గా ఉంటుంది, కాకపోతే అంత ఫ్యూచర్లో అంత నడవదు అని చెప్పి, నువ్వు ఇంకా కొంచెం టెక్నాలజీ టైప్లో డిఫరెంట్ వేలో ఆలోచించు, ఇప్పుడు నీ డిజైనింగ్ చేస్తావు, ఒక మోడల్ని డిజైన్ చేస్తావు,
అదే దాని సిస్టంలో యూజ్ చేయి, టెక్నాలజీలో మార్చి చూడు అని ఇట్లా చెప్పినప్పుడు అట్లా నేను మెల్ల డిజైనింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఇచ్చిందమ్మ. ఇప్పటికి 7 months అయింది ఇంటర్న్షిప్ ఇచ్చి. సో ఎప్పుడు జాబ్ ఆఫర్ వస్తుంది నీకు? అది ఆఫర్ లెటర్ ఎప్పుడు తీసుకుంటున్నావు? అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను స్టిల్ ఐఎమ్ లర్నింగ్. ఓకే. సో నువ్వు ఏ కండిషన్లో వచ్చావు ఇక్కడికి? ఎప్పుడు వచ్చావు అసలు? నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. మా నాయనమ్మ ఇక్కడ తీసుకొచ్చింది. మా మదర్ నేను బర్త్ అయ్యేటప్పుడు నాకు స్టోరీ కరెక్ట్గా తెలీదు. మా బర్త్ టైంలో మా మదర్ చనిపోయిందని విన్నాను. దాంతో కొన్ని డేస్కే మా ఫాదర్ చనిపోయాడు. యాక్చువల్లీ కరెక్ట్గా అని నాకు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా తెలియదు. మా రిలేటివ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, చూసినప్పుడు ఇట్లా ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తిస్తారు ఉంటే బాగుండు అని ఇట్లా. కానీ మా నాయనమ్మ నన్ను చాలా చూసుకుంది. ఎవరు లేకున్నా సరే నేనున్నా అని నన్ను 6th క్లాస్ వరకు పెంచి చాలా కష్టపడ్డది. తను ఓల్డ్ ఇంకా ఫర్దర్ స్టడీస్ కోసం ఇంకా ఆమె ఎఫర్ట్ చేయలేదు. ఎందుకు ఓల్డ్ అయిపోతుంది, ఇంకా పని చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది తనకి. సో ఇట్లా ఫస్ట్ కిడ్ సాఫ్ట్కిన్ ఫస్ట్ పర్సన్ ఉన్నాడు క్రాంతి అన్న, ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. ఆ అన్న ద్వారా వచ్చిన నేను సాఫ్ట్కిన్కి. ఇట్లా సాఫ్ట్కిన్ ఉంటుంది, మంచి హోము, అక్కడ వెళ్తే నీ ఫ్యూచర్కి మంచి ప్లేస్ దొరుకుతుంది నీకు, అక్కడికి వెళ్ళు, ఛాయమ్మని మంచిగా చూసుకుంటుంది అని ఇట్లా సపోర్ట్ చేసిండు క్రాంతి అన్న. అక్కడ నుంచి సాఫ్ట్కిన్కి వచ్చిన. నాకు ఇక్కడ స్టార్టింగ్ ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడు hundreds of children అయిపోయారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఎవరితోనైనా మాట్లాడగలుగుతాం మంచిగా. ఎందుకంటే ఇంతమంది మధ్యలో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. బయటికి వెళ్తే కూడా వాళ్ళతో ఎట్లా మాట్లాడతామో మనకు అదంటే ఏందో తెలుస్తుంది మనకి. నానమ్మ ఉన్నారా? నానమ్మ చనిపోయింది, నానమ్మ కూడా చనిపోయింది. ఓకే, బట్ ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది, ఒక అమ్మ ఉంది, ఇంతమంది ఉన్నారు కదా. బెస్ట్ విషెస్ నాన్న. థ్యాంక్ యూ. సో ఏదో చెప్పాలనుకున్నాను. ఏం లేదు మ్యామ్, అంటే చెప్తున్నాడు కదా ఇక్కడ వెళ్ళిన మాట్లాడగలుగుతానే. యాక్చువల్లీ వీ హ్యావ్ అంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి మాకు. ఎవ్రీ వన్ గెట్స్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. సో అక్కడ దానివల్ల క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది, ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బిల్డ్ అవుతాయి. అమ్మ అవన్నీ మాకు నేర్పిస్తుంది. సో ఎవ్రీ వీక్ కేవలం మీకు ఒక చదువు ఇదే కాదు, మార్క్స్ అన్నిట్లలో ఏముంది అనేది, అకాడమిక్స్ పరంగానే కాదు, యాక్టివిటీస్ పరంగా కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ పరంగా కానీ అన్ని అమ్మనే చూసుకుంటాం. ఇవే కాకుండా మాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ మ్యూజిక్, తబ్లా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము. మాకు ఎవ్రీ వీకెండ్స్లో మాకు క్లాసెస్ అవుతాయి. అందులో కూడా చాలామంది పిల్లలు నేను తబ్లా ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేస్తా. అంటే ఇంకా నేర్చుకుంటున్నా, 2 years అయింది నేర్చుకుంటున్నాం. ఉంది పర్ఫార్మెన్స్ ఉంది, సింగింగ్, ఇంకా డ్యాన్స్ నేర్చుకుంటారు. ఇంకా ప్రతి ఒక్కొక్కరు పిల్లలు స్టడీస్ అనే కాకుండా ఒక్కొక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానికి ఎఫర్ట్ చేస్తారు. దానికి అమ్మ చాలా పుష్ చేస్తుంది, వాళ్ళని ఎంతవరకైనా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. సో అది కావాల్సింది అదే కదా, మనకి ఏముంది, ఏం చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం గైడ్ లైన్స్ ఇవ్వాలి, మనల్ని మౌల్డ్ చేసి తీసుకెళ్ళాలి, అంతే కదా. ఎస్, బెస్ట్ విషెస్ టు యూ. అండ్ వినయ్, తుకారాం, రాజేష్, బెస్ట్ విషెస్ టు యూ. అండ్ ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. అండ్ అమ్మ ఏదైతే మీ మీద హోప్స్ పెట్టుకుందో, మిమ్మల్ని ఎలా అయితే మౌల్డ్ చేయాలనుకుందో, ఆల్రెడీ యు ఆర్ మేకింగ్ దట్ మార్క్ కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన రాజేష్ వెనకాల కనిపిస్తుంది, హార్టీ వెల్కమ్ అమ్మ. ఆ అమ్మతో కూడా మాట్లాడదాము. అమ్మ గురించి వీళ్ళు ఇంత చెప్పారు కదా, అమ్మ పిల్లల గురించి ఏం చెప్తారో. మనం మాట్లాడినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా అమ్మ గురించి బాగా చెప్పారు కదా. అమ్మ యుఎస్ నుంచి వస్తోంది అనుకున్నప్పుడు హార్టీ వెల్కమ్ అమ్మ అని చెప్పారు. అమ్మ గురించి ఇంత గొప్పగా పిల్లలు చెప్తున్నారు. పిల్లల గురించి అమ్మ ఏం చెప్పబోతోంది, అమ్మతో కూడా మాట్లాడదాము. మనతో ఛాయా పామ్ల గారు ఈ సాఫ్ట్కిన్ ఇన్సెప్షన్తో పాటుగా 20 years జర్నీ గురించి పంచుకోబోతారు. తనతో మాట్లాడదాం.
సో యూజువల్గా మనం ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేటువంటి ఒక పదాన్ని వింటూ ఉంటాము. కాకుంటే సాఫ్ట్ స్కిన్కి వచ్చిన తర్వాత మాత్రం అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనిపించదు, ఇంక్లూడ్ అయినటువంటి ఫ్యామిలీలుగా. బయట ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ అమ్మలాగా ఉన్నటువంటి ఛాయాపాముల గారు మనతో పాటుగా ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి. సో ఇంతమంది పిల్లలు ప్రతి ఒక్కరు అమ్మ 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 అమ్మ, కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి నర్చరింగ్ అంటే ఫుడ్ పెడుతున్నారా, వాళ్ళ హెల్త్ చూసుకుంటున్నారా, చదువు చెప్పిస్తున్నారా, ఇదే కాదు వాళ్ళకి ఇన్బిల్ట్ గా స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, అండ్ ఫ్యూచర్ లో ఏది డిమాండ్ కమాండింగ్ ఉన్నటువంటి కోర్సులు ఏమున్నాయి, దానికి మీరు ప్రాపర్ గా వాళ్ళని గైడ్ చేయడమే కాదు మౌల్డ్ కూడా చేస్తారు. అమ్మ లేకుంటే మేము వీఆర్ సో లక్కీ అనే మాట. ఇంతమంది ప్రతి ఒక్కరు కూడా ఒక కృతజ్ఞత అనేది అమ్మకి అలా కనిపిస్తోంది. మీరేమనుకుంటారు ఇంతమంది పిల్లల్ని చూసినప్పుడు? నాకు అనిపిస్తుంది నాకు చాలా సంపద ఉంది అనిపిస్తుంది. సో ట్రూ. నాకు చాలా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, అందరికీ చెప్తాను ఐఎమ్ బ్లెస్డ్ విత్ హ్యూజ్ ఫ్యామిలీ అని. జనరల్గా ఎవరైనా మీకు ఎంతమంది పిల్లలు అడిగితే కూడా నేను జోక్ చేస్తాను, నాకు 150 దాకా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇలా పెడతారు, దెన్ ఐ టెల్ దెమ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్తాను. అండ్ వీళ్ళని చూస్తే ఒక్కటే అనిపిస్తుంది, ఫస్ట్ బాధ్యత గుర్తొస్తుంది, తర్వాత వీళ్ళ నుంచి వచ్చే అన్కండిషనల్ లవ్ దట్ కీప్స్ మీ గోయింగ్. దట్స్ సో ట్రూ కదా. నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది, అవన్నీ మర్చిపోయి ఎస్ మాకు అమ్మ నాన్న లేరు అనే ఫీల్, మాకు మేము ఫ్యామిలీ నుంచి దూరం అయ్యాం, మాకు సిబ్లింగ్స్ లేరు అనే ఫీల్ లేకుండా అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని వాళ్ళు అదొక ఫ్యామిలీ లాగా చూడడం అనేది, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్ జోన్ ని మెయింటైన్ చేయడం అనేది సింపుల్ టాస్క్ కాదు కదా. అది కాదు, అంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ని మనము సబ్స్టిట్యూట్ చేయలేము. అది ఎవరికైనా తల్లి తండ్రి ఆ స్థానం ఎవరికి మనం తీసుకోలేము. మనకి చేతనంత మనం చేయాలని ట్రై చేస్తాము. ఒకటేంటంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంబిషన్ అనేది ఉంటుంది. మనం ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, మాకు ఇది చేయాలనుంది అది చేయాలనుంది అని. ప్లస్ వాళ్ళని ఒక దారిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఇది నేను ఎక్కడన్నా ఫైనాన్షియల్గా మనం ఎక్కడైనా హెల్ప్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, బట్ నాకు ఇదేంటంటే అంబిషన్ వాళ్ళ లైఫ్లో నేను ఒక భాగంగా ఉండాలి, అండ్ వాళ్ళ లైఫ్ డెసిషన్స్కి నేను సపోర్ట్ చేయగలగాలి. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ది డే క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మనం రోడ్ మీద వదిలేస్తే వాళ్ళు దే నో హౌ టు లివ్. మనం ఏం నేర్పించక్కర్లేదు వాళ్ళకి. దొంగతనం చేసి బతకగలరు, ఏదైనా చేసి బతకగలరు, కానీ లైఫ్ అనేది ఎంత బాగా జీవించవచ్చు అనేది మనం నేర్పించాలి. ఇలా ఉండాలి అనుకుంటే అలాగే ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి లైఫ్ లో, ఒక పద్ధతిగా పెరగాలి, మనం ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా తయారవ్వాలి. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అందరూ ఈక్వల్ గా మంచిగా పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళిపోలేరు, బాగా చదువుకోలేరు. సో వాళ్ళల్లో ఏవి కేపబిలిటీస్ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వీక్నెసెస్ ఏమున్నాయి, అది మనం గుర్తు పెట్టుకుని చూసి దాన్ని మనం వాళ్ళ స్ట్రెంగ్స్ మీద మనం వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఇచ్చి ఏ రకంగా వాళ్ళు సెటిల్ అవ్వగలరు, ఏం చదివితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు కూడా చాలా తక్కువ. అది చేయగలిగితే అదే పెద్ద ఇది, ఎందుకంటే వాళ్ళకే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది అప్పుడు. సో ఆ టైం ఇవ్వాలి పిల్లలకి. నేను ఇక్కడ పనిచేసే మా టీంకి కూడా నేను అదే చెప్తాను, the more time we give with them, the more we learn about them. Exactly. That is also one of the reasons why I live here. I need to see what is going on. And వీళ్ళ లైఫ్లో ఏమవుతుంది, వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వచ్చి చెప్పుకోవడానికి ఎవరన్నా ఉండాలి. చిన్న చిన్నవి, ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళు అమ్మ నాన్నకి అన్ని చెప్తారు స్కూల్లో ఏం జరిగింది అని. వాళ్ళకి ఆ వెళ్తి ఉండకూడదు. ఇక్కడికి వచ్చి అన్నలు అక్కలు అందరూ ఉన్నారు, నేనున్నప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్తారు ఇవాళ స్కూల్లో ఇదైంది, ఇది ఎక్సైట్మెంట్. అదంతా కొంచెం ఇప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ ఇలా క్రియేట్ చేయగలిగితేనే పిల్లల్లో ఒక సెక్యూరిటీ, ఆ కాన్ఫిడెన్స్ వచ్చి హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఎంతెంత హిడెన్ టాలెంట్ ఉంటుంది, అది మనం గమనించాలి అంటే మనం వాళ్ళకి ఆ టైం ఇవ్వగలగాలి. ఆ కనెక్ట్ అవుతే తప్ప అది బయటికి రాదు. సో ఇప్పుడు సాఫ్ట్ స్కిన్ మీరు స్టార్ట్ చేసి 20 years అవుతుంది. దిస్ July 26th మీరు 20th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 20 years జర్నీ అనేది
బోల్డ్ అని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బోల్డ్ అని కష్ట నష్టాలు ఉంటాయి, మీకు కూడా బోల్డ్ అని నిద్రలేని రాత్రులు అనేవి ఉంటాయి, వాళ్ళ కళ్ళలో ఆనందం పెట్టుకుంది కూడా గివ్ ఏ హోమ్ షేర్ ఏ స్మైల్ అనేది పెట్టుకున్నారు. ఒక ఇల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఆనందాన్ని కూడా ఇవ్వడము అనేది చాలా సాక్రిఫైస్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. అది నేను సాక్రిఫైస్ అనుకోను, ఎందుకంటే యాజ్ ఏ మా ఫ్యామిలీ ఐఎమ్ సో బ్లెస్డ్, వాళ్ళు చాలా అండర్స్టాండింగ్. అది నేను సాక్రిఫైస్ అనుకోను, కానీ అది నా స్వార్థం కూడా ఉంది అందులో. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే అన్కండిషనల్ లవ్, అది చేస్తున్నానని ఒక ఆనందం, తృప్తి, దీని నుంచి వచ్చే ఆ తృప్తి, ఆ గ్రాటిఫికేషన్ ఇంకెందులోనూ రాదు. అది ఉంది కాబట్టి నా స్వార్థం కొద్ది కూడా నేను చేస్తున్నానని చెప్పాలి. కష్టాలు అంటారా ప్రతిదానికి, ఇప్పుడు ఈవెన్ బిజినెస్ అయినా కూడా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీన్ని ఇది ఒక పెద్ద బాధ్యత అని మనం వెనక్కి పారిపోకుండా భయపడి ఇది కూడా మనం చేయగలము అనే నమ్మకంతో చేస్తే మనకి అదే నేను చెప్తాను ఎప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్, బిగ్ బిలీవర్ ఇన్ దట్. మాకు సపోర్ట్ కూడా అలాగే వచ్చింది. నాకు మాకు మంచి స్పాన్సర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో చాలా నమ్మకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. అలా కాకుండా కూడా ఇన్స్పిరేషనల్ మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎన్నోసార్లు ఈ పిల్లలతో మాట్లాడుతుంటే నేను వాళ్ళ దగ్గరే చాలా నేర్చుకుంటాను. సో దెర్ ఈస్ నో ఎండ్ టు కంటిన్యూస్ లెర్నింగ్, రైట్? సో వీళ్ళ నుంచి కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేర్చుకుంటాను. సో ప్రతిరోజు ఏదో ఒకటి నేను వీళ్ళతో అంటాను, యూఆర్ ఆల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ. రోజు ఏదో ఒకటి ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడానికి, రోజు ఒక డ్రామా ఉంటుంది ఏదో ఒకటి. అవును. సో ఇట్ ఈస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ యునో ఫుల్ ఆఫ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి ఇక్కడ బాగుంటుంది, నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఐ రియల్లీ ఎంజాయ్. సో ఒడిదుడుకులు ప్రతి దాంట్లోనూ ఉంటాయి, అది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆపర్చునిటీగా తీసుకుని డెవలప్ అవ్వాలి తప్పించి అది ఒక ఇష్యూ అని చెప్పి భయపడి పారిపోతే ఇంకా ఇంత బాధ్యత తీసుకొని వదిలేలేం కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంత బాధ్యత తీసుకొని ఇంత ప్రాపర్గా మీరు రన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా, చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఇద్దరు పిల్లల్ని ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈవెన్ ఫర్ ఫ్యూ డేస్ అయినప్పటికి కూడా మీ మీద ఎంత నమ్మకం ఉంది అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా. అది చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఇలాంటి ఎన్జిఓలు మంచిగా రన్ అవ్వాలంటే మనం చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. సో ట్రూ. రెండోది రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో మా స్టాఫ్ కూడా చాలా వెరీ స్ట్రిక్ట్లీ దే ఫాలో ఆల్ ది రికార్డ్స్. మాకు ఆడిట్స్ కూడా అవుతుంటాయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి. సో ఇవన్నీ మనం ఇఫ్ యూ మెయింటైన్ ఆల్ దట్ దెన్ యూ డెవలప్ దట్ ట్రస్ట్ కదా వాళ్ళ నుంచి. ఆ ట్రస్ట్ అనేది ఈ ఆర్గనైజేషన్స్లో కొన్ని సరిగా నడవని కూడా ఉన్నాయి మరి. సో అంచేత ఏముందంటే అప్పుడప్పుడు బికాస్ సంబడి ఈజ్ నాట్ డూయింగ్ ది రైట్ జాబ్, ఆ ప్రెషర్ మన మీద పడుతుంది. మీరు ఎలా ఉన్నారు అని కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. అది మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి వీఆర్ డూయింగ్ వెల్ అని. సో నాకేంటంటే ఈ 18 yearsకి పిల్లలు పంపించేయాలి బయటికి. వీళ్ళేమో స్టార్టింగ్ ఎడ్యుకేషనే చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. సో 18 yearsకి దే వోంట్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్. అవును. సో మేము మీ పిల్లల్ని 18+ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, వాలంటీర్ చేయండి ఇక్కడ, సో యూ కెన్ కంటిన్యూ టు స్టడీ, వీల్ సపోర్ట్ యువర్ స్టడీస్ అని. సో వాళ్ళు సెటిల్ అయ్యే వరకు వీ కీప్ మానిటరింగ్ దెమ్. మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అట్లా మా అల్యూమినై పిల్లలు అలా ఇండిపెండెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళకి ఇప్పుడు రోల్ మోడల్స్. అదే మాట అందరూ చెప్పారు, అక్కడ అమ్మాయిలు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు కూడా అదే మాట చెప్పారు. మేము ఇక్కడ వాలంటరీగా చేస్తున్నాము అనే మాట. అమ్మ మాకు ఏం చెప్పిందో దాన్ని మేము విల్ గివ్ బ్యాక్ టు ది సాఫ్ట్ అనే ఒక మాట అనేది. సో దట్ గివ్స్ దట్ సాటిస్ఫాక్షన్ కదా. డెఫినెట్లీ అండి. వీళ్ళ సక్సెస్ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఈ July 26th 20th anniversary ఒక బిగ్ వేలో జరపబోతున్నారు. ఏమేమి ఉన్నాయి ఆ రోజు? అంతా వీళ్ళ టాలెంట్ ప్రదర్శనే. పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. సో దే నీడ్ అ ప్లాట్ఫామ్ టు షోకేస్ దాట్. అండ్ ఆల్సో మా వాళ్ళు ఫిల్మ్ ఎడిటింగ్ ఇదంతా చేసేస్తున్నారు ఇప్పుడు మా పిల్లలు. యాక్చువల్గా వన్ ఆఫ్ అవర్ ఓల్డర్ స్టూడెంట్ హీ వర్క్స్ యాజ్ ఎ ఫిల్మ్ ఎడిటర్ అనమాట. ఇప్పుడు హీ బికేమ్ ద బిగ్ బ్రదర్. సో మా దాంట్లో ఇప్పుడు పిల్లలు నేర్చుకుని వాళ్ళే ఒక ఫిల్మ్ తయారు చేశారు. అది కూడా డాక్యుమెంటరీ లాగా చిన్నది 10-minute ఫిల్మ్ రన్ అబౌట్ సాఫ్కిన్ 20 years జర్నీ మీద చేశారు అనమాట. అది కూడా చూపిస్తున్నాము. తర్వాత మా పిల్లలవి డాన్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ డాన్సెస్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు థ్యాంక్ ఆల్ అవర్ ఈవెన్ ఇక్కడ లోకల్ స్పాన్సర్స్ని కూడా వీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ దేర్ సపోర్ట్.
సో ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ ద స్పెషల్ థింగ్ ఈజ్ వీళ్ళు చాలా హ్యాండీక్రాఫ్ట్స్ చేశారు పిల్లలు. అవి వాళ్ళు దియాస్ పెయింట్ చేశారు. తర్వాత దే హ్యావ్ డన్ సమ్ మసాలా పౌడర్స్ చేశారు. అండ్ ఆల్సో ఇంకేం చేశారు, అది జ్యువెలరీ, ఆడపిల్లలు జ్యువెలరీ చేస్తారు, బీడ్స్ జ్యువెలరీ అలాగా. తర్వాత ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, రాఖీలు చేశారు. అండ్ గణేష్ని చేశారు, మట్టి గణపతులు. సో ఇవన్నీ అక్కడ స్టాల్స్ పెడతాం అనమాట. అండ్ ఒక ఆయన వినయ్ అని, ఆయన ఈజ్ ఎ గ్రేట్ పెయింటర్. ఆయన చాలా పెయింట్స్ డొనేట్ చేశారు. ఆయన పెయింటింగ్స్ అన్ని విల్ బి పుట్టింగ్ అప్ ఫర్ సేల్ ఆన్ దట్ డే ఫర్ ఫండ్ రైజర్ కింద. సో ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అందరినీ కలుసుకోవడం, అంటే లైక్ మైండెడ్ పీపుల్ వస్తారు కదా అక్కడ. సో ట్రూ. సో అందరినీ కలుసుకొని ఈ ప్రాజెక్ట్ గురించి మంచిగా తెలుసుకొని, ఆల్ ఐ కెన్ హోప్ ఇస్ ఎవరికి చేతనైతే వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో మేమందరం ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలంటారు? సో ఎక్కడ జరుగుతుంది? జూలై 26న భారతీయ విద్యాభవన్ లో జరుగుతుంది, బషీర్బాగ్ లో, 4 PM to 8 PM. ఓకే. సో టైంకి వచ్చేసేయండి, వస్తే ప్రోగ్రామ్ టైం స్టార్ట్ చేసేస్తాము. అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి, మీకు అన్ని చూడొచ్చు. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అబౌట్ సాఫ్ట్కిన్. అసలు ఏంటి ఆర్గనైజేషన్ అనేది తెలుసుకోవడానికి కూడా అది మంచి అవకాశం. సో ఇప్పుడైతే మేము అంతా ఇక్కడ వచ్చి చూసాము, అక్కడ ఎగ్జిబిషన్ లో వి విల్ లెర్న్ వాట్ దే ఆర్ లెర్నింగ్ హియర్. ఇక్కడ ఏం జరుగుతోంది అనేది దే విల్ షోకేస్, కాబట్టి డెఫినెట్లీ విల్ కమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఛాయ గారు, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ఆల్ దీస్ kids. Of course. And, I have to also thank my board members. అందరినీ కూడా కలవచ్చు, అక్కడికి వస్తే చాలా మంది వస్తున్నారు. They have always been there for me as well. So it will be a great opportunity. Thank you. Definitely. Thanks for taking time and spending with all of us. Thank you so much, Andy. Thank you so much, Chaya garu. Thank you.